హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారాల్లో ఇంకొక కొత్త అంశం కూడా చేరి మధ్య వైరల్గా మారుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి అలాగే లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పర్సన్గా చూడాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్ గారు. కేసీఆర్ గారి తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న వ్యక్తి కూడా కేటీఆర్ గారు. అయితే ప్రస్తుతం ఆయన్ని ఈ కార్ రేసింగ్ కేసులు వెంటాడుతున్నాయి అంటే ఎస్ అనే చెప్పుకోవాలి. సో దానిపైన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంతటి వారైనా కానీ వదిలి పెట్టేదే లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈ కేసు మరింత జటిలం అవుతుంది, మరింత ముదురుతూ ఉన్న వేళ. సో దానికి సంబంధించిన విషయాలు ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, దాని గురించి ఎక్కడే ఎండ్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ సతీష్ గారు, ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరే కనిపిస్తున్నారు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, లేరని కాదు. అంటే ప్రస్తుతం ఈ హీట్ అవుతున్న విషయాల్లో ఈ కార్ రేసింగ్ అనేది ప్రధానమైన అంశం. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మాటల యుద్ధమే నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు తగ్గేదే లేదంటున్నారు. కేటీఆర్ గారు రెచ్చగొడుతున్నారా, డిఫెండ్ చేసుకుంటున్నారా, లేకపోతే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారా నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది వివేంద్రబాయ్. కానీ ఎందుకు అంటున్నానంటే ఆయన మాట్లాడిన మాటల్లో నా వెంట్రుక కూడా పీకలేవు రేవంత్ అని అంటున్నప్పుడు అప్పుడు దుమారం రేపింది. జస్ట్ ఒక 2 సెకండ్ డే అయి ఉండొచ్చు. తరువాత రేవంత్ రెడ్డి గారు నేను అస్సలు తగ్గేది లేదు అంటున్నారు. సో ఏంటండి అసలు ఈ కార్ రేసింగ్ ఏంటి, అసలు ఆ డబ్బులు ఏంటి, ఆ కథ ఏంది, ఎవరిది మిస్టేక్ జరిగింది? రేవంత్ రెడ్డి గారి తప్ప, కేటీఆర్ గారు తప్ప, లేకపోతే అధికారం ఉంది కాబట్టి ఈయన కరెక్ట్, రేపొద్దున అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళే కరెక్టా? అధికారం ఉంటేనే కరెక్టా తప్పు చేసినా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగేది సీఎం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం గారు అడిగే విషయాన్ని ఏంటంటే అది ఎలా ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, దానికి ఒక జీవో ఉండాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి, దాని ఒక పేపర్ మీద ఒక 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 పద్ధతిగా ఉండాలి. రాతపూర్వకంగా ఏదైనా ఇచ్చారా, దాన్ని ఎందుకు ఇచ్చారు, దానివల్ల ప్రయోగం ఏందనే విషయాన్ని రైజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దానివల్ల ఏదో నాకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పేసి, ఆదాయం వచ్చిందని చెప్పేసి అంటున్నారు అతను. ఇప్పుడు ప్రతి మాటలో కూడా కేటీఆర్ గారు మాట్లాడే ప్రతి మాటలో కూడా తప్పు చేసినా ఇది నేను తగ్గితే నా మీద ఎక్కడ వీళ్ళంతా మీద పడతారో అనేది కవర్ చేసుకోవడానికే ప్రతిదీ రివర్స్గా మాట్లాడి ఆ గవర్నమెంట్ను కానీ సీఎం గారిని కానీ మిగతా మంత్రుల మీద కూడా అగ్రెసివ్గా ఫైర్ అవుతున్నాడు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ని చూసారండి. బంగారు తెలంగాణ కారణమైన కుటుంబంలో ఆ మాత్రం ఉండదా? నీ ఇల్లు కాదు కదా, ఉంటుంది కదా, నీ సొంతం కాదు కదా రాష్ట్రం, నీ ఇంట్లో కాదు కదా, నీ కుటుంబంలో నీ ఇంట్లో అరిస్తే నీ ఇంట్లో మాట్లాడితే బాగుంటుంది. ఈ ప్రజల సొమ్మండి, ప్రజల గురించి చేయాలి కదా. నీ ఇంట్లో నీ నచ్చినట్టు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదే, నేను ఏం చెప్తా కదా ఫైనల్, నేను చెప్తా బోరాబాయ్ అని, లేకపోతే ఆయనకున్న అంచనలో వాళ్ళకున్న మనుషులతోనో ఎవడేం చేస్తారు మనదే కదా, అంతా తీసుకొచ్చిన తెలంగాణ మనది. కొట్లాడొచ్చిన తెలంగాణ మేమందరం లేవండి, ప్రజలందరూ లేరా? నీ ఇంట్లో నీకు ఒక రక్తం చుక్క కూడా చెందలేదు. ఈ తెలంగాణలో ఇంతమంది ప్రాణదాయం అయింది. మేము చేస్తే మీరు ఈరు గారు కూర్చున్నారు, నీ సొంతం కాదు కదా. కాబట్టి మనం ఒక పద్ధతిగా సిస్టంగా మారితే మంచి ఉంటుంది. 10 సంవత్సరాలు మంత్రిగా కొనసాగించిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి? ఎదుటోళ్లకు ఆ మర్యాద విలువగా ఇస్తేనే కదా మీ విలువ గౌరవం అర్థమైంది ప్రజలకు. మీరు ఎదుటోళ్లకు మర్యాద విలువ ఇవ్వకుండా ఒక రాష్ట్ర సీఎం కూడా పట్టుకొని నీతో ఏమవుతుంది, ఎవడే మీకు ఎవరితోనేం కాదు, ప్రతి వీడియోలో కూడా అసలు ఒక సీఎం గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతే కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు అట్లా చేయలే కదా. అంటే కేసీఆర్ గారి మీద భయం వల్ల ఏం మాట్లాడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యేలను మాట్లాడ ముందుకే మాట్లాడదామనుకుని ముందు ఏ టైంలో మాట్లాడ ముందుకే కేసీఆర్ గారు వాళ్ళు సస్పెండ్ చేశాడు. అలాంటి దారుణమైన ఘోరమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా వాళ్ళకు అవకాశాలు ఇచ్చి మీరు ప్రతిపక్షంలో ఉండాలి, మీరు మాతో మాట్లాడాలి, మీ సలహాలు కావాలి, మీరు చేసిన పనులు ఏందో తెలియాలి అని చెప్పేసి ఎదురుగా కూర్చొని డిబేట్ చేస్తుండు. ఇంకా ఆయన చాలా హ్యాపీగా గొప్పగా స్వీకరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని మాట్లాడినంత మాత్రం మిమ్మల్ని అరెస్ట్ పెట్టి బయటికి గెంటించి, మిమ్మల్ని బయటికి గెంటి నెట్టి, మిమ్మల్ని సస్పెండ్ చేసుడు, మిమ్మల్ని తక్కువ చేసేది ఏం చేస్తలేడు కదా. సమాన హక్కు కల్పిస్తాడు. ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం వాళ్ళు చేసిన పని ఉండాలి. ఇప్పుడు ఈ రేజింగ్లో ఎక్కడ తగ్గితే నన్ను అరెస్ట్ చేస్తారు,
నీ సొంతమా, నీ ఇష్టమా, నీకు మీ అయ్యే జాగి నీ జాగి ఇష్టం నోట్ చేసుకోవడానికి కాదు కదా. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారు. ఎట్లా చెప్తున్నారు? ఆయనే చెప్తున్నారు, కేటీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సరే ఏం చేసుకుంటావు చేసుకో, ఏం పీకలేవు నువ్వు, ఇంటికి కూడా పీకలేవు రేవంత్ అన్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఎందుకు ఇంతగానో మాట్లాడుతుండే కేటీఆర్ అంటే, ఆయన టెంప్ట్ చేసి సీఎం గారు టెంప్ట్ చేసి తొందరగా అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ దృష్టిలో పెట్టుకొని బాగా సింపతి తీసుకొచ్చి ప్రజలను ఇలా తిప్పుకొని ఈ గవర్నమెంట్ను చెడ్డ పేరు తీసుకురావాలి, సీఎం గారి మీద ఒక రూమర్స్ లేపాలని ఇలా రెచ్చగొడుతుంది. అసలు అరెస్ట్ చేయమని అంటున్నారు, చేస్తేనే చేయమని బతిమాలుతున్నారు. ఎందుకు చెప్పరా? అరెస్ట్ చేస్తే వీళ్ళకి సింపతి పెరుగుతుంది. ఆయన చెప్పిన పాయింట్ వేరేది ఉంది, మీరు చెప్పమంటే నేను చెప్తా. చెప్పండి, లేకపోతే మీరు చెప్పండి. ఆయన అరెస్ట్ చేస్తే లోపలికి వెళ్తే స్లిమ్ అయితా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా. అదే కదా. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఈ అంత టెన్షన్ బయట ఉంటే ఈ రాష్ట్రం ఏం చేస్తలేదు, ఈ లీడర్లు ఏం చేస్తలేడు, మిమ్మల్ని గెలిపిస్తుంది మీ ఏం చేస్తున్నా ప్రజలు ఇడతాళ్ళు. అలా చేద్దామంటే వెళ్ళి బదిలాడుకుని అయ్యా బాంచని మాకు ఏం లేదు, మా పరిస్థితి ఏంది, సీఎం గారు మాకు ఏమైనా తీసుకురండి, మా సిరిసిల్ల జిల్లాకి ఏమైనా ఇవ్వండి, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఇవ్వండి అని అడిగే వీళ్ళు వెల్మాసు కదా, తగ్గి అడిగే అంత స్తోమత లేదు, అడిగేటట్టు లేరు. సపరేట్గా ఈ లొల్లి ఆ లొల్లి కంటే తాపక ప్రోగ్రామ్ పెట్టుకుని రోజుకు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు వీళ్ళు. రోజు మీడియాలో కావాలా, మీడియాలో ఏదో కార్యక్రమం కావాలా, రోజుకు ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏం పెట్టుకున్నాడు, ఓ రోజు ఆటో వాళ్ళతో ఆటో పెట్టుకున్నాడు, బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ డ్రెస్ వేయండు, తర్వాత మొన్న రైతుల గెటప్లో వేయండు, ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని జనాలకు కనబడాలి. ఏంది ప్రజలకు ఏం చెప్పాలి, మేము ఫైట్ చేస్తాను, మేము కొట్లాడుతున్నాం, ప్రభుత్వం మన నిధులు ఇస్తలేదు. ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో మొత్తం వేర్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీయే. మీరు కాయలు చూసుకుంటున్నారా, అవి ఎప్పుడు రాలుతాయో తెలియదు. ఇప్పుడు మనం ఒక మాట మాడుకుందామండి, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు అర్థం కావడానికి మనం ఒక విషయం మాడుకుందాం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెద్ద దింపింది ఎవరండి? ఆబ్వియస్లీ కనిపించేది అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు ఓట్లు వేసేది, అవసరం ప్రజలే కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపింది, కేసీఆర్ అహంకారాన్ని తొక్కింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్టులు, తర్వాత ఎంప్లాయీలు, ఆ తర్వాత ప్రజలు. వీళ్ళందరికంటే ఎక్కువగా నీ వెంటే ఉంటూ మీతోనున్న మీ యొక్క బీఆర్ఎస్ నాయకులు, చిన్న చితిక లీడర్లు, మీ ఎమ్మెల్యేలు మీ అహంకారంతో, మీ ప్రవర్తనతో, మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే మిమ్మల్ని గద్దె దింపిల్లు. ఎవరో ఏం చేయలేదు. 100 సార్లు చాలా సార్లు నువ్వు కేటీఆర్ ఒప్పుకున్నాడు, మా దగ్గర కొన్ని పొరపాటు జరిగినప్పుడు మిస్టేక్ జరిగినాయని. ఇప్పుడు మీరు సక్కంగా పవన్ చేసినప్పుడు, మీరు కరెక్ట్ రూట్ లో పోయినప్పుడు ప్రజలు మళ్ళీ మీకు ఓట్లేదు. ఇప్పుడు ఆ కేటీఆర్ గారు ఏమంటున్నారు ఆ పాయింట్లా, ఉచితాలకి మీరు వాళ్ళని టెంప్ట్ చేశారు, వచ్చిన తర్వాత ఉచితాలు గాలికి వదిలేశారు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇది ప్రజల పార్టీ కాదు, ఇది కేవలం ఒక పేరు పెట్టారండి, ఏంటది మేస్త్రి, గుంపు మేస్త్రి అని పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కార్ రేసింగ్ అనేది అయిపోతుంది కదా. మీరు చెప్పంగానే ప్రజలు నమ్మటోళ్ళు కాదు, ప్రజలు తీర్పిస్తారు ఏదైనా కూడా. దాన్ని మనం వెయిట్ చేయాలి. అరెస్ట్ చేస్తారా? చేసేంత ధైర్యం ఉందా గవర్నమెంట్ కి? అరెస్ట్ చేయడానికి ధైర్యం అవసరం లేదు. వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పంపితే వీళ్ళని అక్కడ మేపుడు ఎందుకు, వీళ్ళకి అక్కడ పెట్టేదానికి ప్రజల దగ్గర సానుభూతి ఎందుకని వెయిట్ చేస్తున్నారు. అరెస్టు తప్పు చేస్తే ఎవరికైనా ఒక శిక్ష అనేది కంపల్సరీ ఉంటుంది. వెయిట్ చేద్దాం, దానికి ఎందుకు తొందర? ఈ రేసింగ్ విషయంలో కానీ ఇంకా అనేక రకాల కుంభకోణాలు ఇప్పుడు లోపడేస్తే ఇంకా చేసిన తప్పులు, ఈ కుంభకోణాలు ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి? లోపలే ఉంటారులేండి. ఇంకా అవన్నీ ఒక్కసారి తీసుకొచ్చి అన్ని ఒక్కసారి పెట్టి చేస్తారు కావచ్చు. తప్పు చేయలేదు, భయపడను. కాబట్టి ఎవరేం చేస్తారనేది ఏమనే తప్పు చేయనప్పుడు అదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ అంత ధైర్యం చేసి అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ప్రజలు తీర్పిస్తారు. ఏంటి పరిస్థితి అంటే, తప్పు చేసడానికి శిక్ష వేస్తారు కదా, వేస్తారు తప్పకుండా. ఇప్పుడే అరెస్ట్ చేయడం కారణం ఏంటంటే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంకా వీళ్ళు చేసిన తప్పులన్నీ సమకూర్చుకొని వీళ్ళు చేసేది ఇంకా చాలా ఉన్నాయి, అవి ఇప్పుడే బయటకు తీస్తే వీళ్ళు పడతారు. ఈ యొక్క గవర్నమెంట్ ఎందుకు వెయిట్ చేస్తుందంటే, కొన్ని వీళ్ళకు ఏమేం చేసి ఉండే, ఏం చేసి కేసీఆర్కి తెలియాలి. ఇప్పుడు వరకు కేసీఆర్ అసెంబ్లీ పోలేదు, ఎందుకు పోలేదు? మీ అయ్యా తప్పు చేయలేదు, మరి నువ్వే మాట్లాడుతున్నావు. వెళ్ళొచ్చు కదా సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం గారు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి మాట్లాడచ్చు కదా, నేనేం తప్పు చేయలేదు, గిది ఎక్కడ అప్ప చెప్పాలి కదా, చెప్పాలి కదా. నిన్న మొన్న జరిగింది కదా, బట్టి గారు స్పష్టంగా ఇచ్చారు, ఎన్ని వేల కోట్లు అప్పు చేశారు, 7 లక్షల కోట్ల చిల్లర అప్పు అయిపోయింది. దాంట్లో వీళ్ళు 1,00,000 కోట్లన్నర చేశారు, మన హరీష్ గారు చెప్పారు. 6 కోట్ల చిల్లర అప్పు ఉంది. ఈ అప్పు అంతా ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు? ప్రజలకైతే న్యాయం చేసింది కాదు కదా. మీరు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి
తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేసిళ్ళు లాస్ట్ కోకపేట దగ్గర పోతుంటే మోసం అసలు తెలంగాణ అవతరించిన రోజు నుంచి కూడా టాపిక్ అంతా కోకపేట దగ్గర ఇప్పుడు ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ గారిది తప్పు ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉందా? 100% ఉంది. తప్పు ఆయన తప్పు చేసేది కావాల్సింది కదా. నీకు జియో పాస్ చేసి నీకు ఒక మరయపూర్వకంగా ఒక లెటర్ పరంగా ఒక రాతపూర్వకంగా మన ఇస్తే నీ ఇష్టం ఉన్నట్టు నీ ఇంట్లో జాయి అన్నట్టు నీ ఇంట్లో నువ్వు ఇచ్చుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కదా. పాయింట్ దగ్గర బయటకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎట్లు ఇస్తావు? నీకే అవసరం. ఇచ్చేసారు. ఎవరికి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, ఎంత ఇచ్చావు, ఎవరు ఇచ్చావు? అదంతా రాతపూర్వకంగా ఉండాలి కదా. అది కూడా బిల్లు పెట్టాలి కదా, నువ్వు చెప్పాలి కదా. ఓకే, అంటే ఇప్పుడు ఒక శాఖ మంత్రి రిలీజ్ చేయాల్సింది ఆ శాఖలో ఇది శాఖలో జియో ఉంది, జియో నెంబర్ ఇంత, ఈ జియో నెంబర్ ప్రకారం మేము ఇది చేసాము, ఇంత వచ్చింది, ఇది ఇంత ఉంది, దీనికి ఇంత బడ్జెట్ వచ్చింది, ఇదని చూపించాలి కదా. ఒట్టిగా నోటికి ఎన్ని వస్తుంది మాట్లాడుతూ ఉంటారు. సో ఆ పాయింట్ లో దొరికేశారు, అంతే కదా, పని అయిపోయింది. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా బయటకు వస్తారండి, ఎవరైనా. అది ముందు ఇంకా చాలా తప్పులు బయటకు వచ్చేటినాయి ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది పరిస్థితి. సో ఇంకా చాలా తప్పులు తడగ్గానే పాత ప్రభుత్వం ఉంది, ఇంకా తీస్తున్నాం, ఒకేసారి వీళ్ళని ఎండగట్టే రోజు వస్తుందంటూ కూడా సతీష్ గారు అనడం జరిగింది. సో మీ కమెంట్స్ మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు సెలవు, బాయ్.